సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయాయన్నారు. లగచర్ల రైతులను జైల్లో వేయించిన ఘనత రేవంత్ రెడ్డిదని విమర్శించారు. బీఆర్ఎస్ బాధితుల పక్షాన ఎన్హెచ్ఆర్సీకి వెళ్లామని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేగా, హోంమంత్రిగా సిగ్గుపడాలని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళ మీద ఆనాడు ఇష్టం వచ్చినట్టు చేతులు వేయడం, తాకకూడని చోట తాకడం, నికృష్టంగా కామాంధుల మాదిరిగా ఆ రోజు దుర్మార్గంగా దాడి చేసినారు. ఇవన్నీ చూసిన తర్వాత గుండె రగిలి మా నాయకుడు, మా సోదరుడు నరేందర్ రెడ్డి అప్పుడు జైల్లో ఉన్నాడు. ఆయన కూడా 37 రోజులు జైల్లో పెట్టింది. గుండె రగిలి వాళ్ళందరూ మా దగ్గరికి వస్తే, ఇదే తెలంగాణ భవన్కి వస్తే వాళ్ళకి మాట ఇచ్చిన, అందులో ప్రెగ్నెంట్ అమ్మాయి జ్యోతి కూడా ఉండే, మిగతా ఆడబిడ్డలు అందరూ ఉండే. వాళ్ళకు మాట ఇచ్చి వాళ్ళ నీటికెళ్లి ఢిల్లీ దాకా తీసుకుపోయి మానవ హక్కుల సంఘం, జాతీయ మానవ హక్కుల సంఘం, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్ అందరినీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను కూడా స్వయంగా పోయి, మా సత్యవతి రాథోడ్ గారు, మా సబితా ఇంద్రారెడ్డి గారు, మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు అందరం కలిసి, నరేందర్ లేకపోయినా నరేందర్ కుటుంబ సభ్యులైన మా లగచర్ల, హకీంపేట ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఆడికి పోయినాక మానవ హక్కుల కమిషన్ మాకు మాట ఇచ్చింది, మేము తప్పకుండా విచారిస్తామని. మరి ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ దేశంలో ఇంకా న్యాయం బతికే ఉన్నది, దేశంలో ధర్మం బతికే ఉన్నది, ఇంకా మానవత్వం కూడా మిగిలే ఉన్నది అనే విధంగా వాళ్ళు నిన్న ఇచ్చిన రిపోర్టు మాతో పాటు మా ఆడబిడ్డలందరికీ కూడా ఎంతో కొంత ఉపశమనం కలిగించిందేమో నేను అనుకుంటా ఉన్నాను. అల్లుడి దాన్ని కొందరు అంటుండ్రు, మరి అల్లుడిదో గిల్లుడిదో తెలియదు, కానీ ఎవరి కోసమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నాన్ని ఎన్హెచ్ఆర్సీ అభిశంసించింది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాత్రమే కాదు రేవంత్ రెడ్డి గారు, కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అట్లే రాష్ట్రానికి హోంమంత్రి కూడా ఆయనే. మరి పోలీసులు చేసిన ఈ దౌర్జన్యం ఆయన 3 రకాలుగా బాధ్యత తీసుకోవాలి. స్థానిక ఎమ్మెల్యేగా సిగ్గుపడాలి,